దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దానియేలు వర్ధిల్లెను. దానియేలు ఎక్కడ వర్ధిల్లెను? ఏ దేశానికైతే బానిసగా వచ్చాడో, ఏ దేశం ప్రజలైతే తక్కువ చూపు చూశారో, ఏ దేశానికైతే అవమానకరమైన స్థితిలో వచ్చాడో, అవమానకరంగా వచ్చిన ఆ స్థితిలో దానియేలు వర్ధిల్లెను అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. చాలాసార్లు మన చుట్టూ ఉండే మనుషులు పడిపోయిన వారు, కృంగిపోయిన వారు, దిక్కులేని వారు, దారి తెగిపోయిన వారు, జీవితంలో ఏది సాధించలేము, ఇంకా అంతా అయిపోయింది అనుకున్న వారు మనకంటే గొప్ప అయినప్పుడు చాలాసార్లు వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? కొంతమంది ఏమని అంటారు? లక్ అండి అని అంటారు. ఏమంటారండి? లక్ అండి, అదృష్టం అండి అని అంటారు. కానీ అదృష్టం అన్నది ఎవరు పెట్టిన పేరో తెలుసా? సోమరిపోతు పెట్టిన పేరు అది. సో లక్ అని ఎవడంటారంటే పని చేయకుండా, ఏ పాటు లేకుండా ఖాళీగా ఉండి వాడికి ఏమీ చేయబుద్ధి కాదు. ఎవరైనా పైకి వచ్చారనుకోండి, వాడిని ఏమంటే లక్కీ, చాలా లక్కీ అండి, అదృష్టవంతుడు, అందుకోసమనే అది వచ్చేసింది ఇది వచ్చేసింది అంటాడు. కానీ బైబిల్ ప్రకారంగా లక్కీ అన్నది కాదు, దేవుని యొక్క కృప చేతనే ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. ఈ దానియేలు గ్రంథంలో దానియేలు భక్తుడిని మనం చూసినప్పుడు ఎందుకు అతడు వర్ధిల్లాడు అన్న దాని గురించి ఒక 2 లేక 3 అంశాలు మనం ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకుందాం. జీవితంలో వర్ధిల్లాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మార్గంలో అడుగు వేసినప్పుడే మనల్ని ఆశీర్వదించాలనుకున్న దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే దానియేలు గురించి ఒక 3 ముఖ్య కారణాలు, 2 లేక 3 ముఖ్య కారణాలు మనం చూసుకుందాం. ఎందుకు దానియేలు వర్ధిల్లాడు? ఒక దేశానికి బానిసగా వచ్చి, పట్టుబడి వచ్చి అక్కడ ఎందుకు వర్ధిల్లాడు? నెంబర్ 1, మొట్టమొదటిగా దానియేలు సౌఖ్యం కంటే వ్యక్తిత్వం ముఖ్యమైనదిగా ఎంచుకున్నాడు. అది మొట్టమొదటిది. డానియల్ చోజ్ క్యారెక్టర్ ఓవర్ కంఫర్ట్. ఇదే మొట్టమొదటిది దానియేలును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా చాలు. మొట్టమొదటి మాట మనకు చూస్తున్నాము, దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని. అది దానియేలుకున్న ఒక వ్యక్తిత్వం. తన జీవితంలో సౌఖ్యం కంటే కూడా వ్యక్తిత్వం ప్రాముఖ్యమైందని, క్యారెక్టర్ కాపాడుకోవాలని, తన పరిశుద్ధతను కాపాడుకోవాలని ఒక తీవ్రమైన వాంఛ కలుగున్నాడు. వ్యతిరేకతల్లో కూడా తన క్యారెక్టర్ని కాపాడుకోవాలనే వాంఛ కలుగున్నాడు. అనుకూలమైన పరిస్థితుల్లోనే ఈ రోజుల్లో అనేక మంది తమ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకునే మనుషులు ఉన్న సమాజంలో దానియేలు మనకు ఒక గొప్ప ఆదర్శవంతుడిగా మనకు కనిపిస్తాడు. ఎందుకంటే దానియేలు వ్యతిరేకతలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, చెరపట్టబడి ఇక్కడికి వచ్చాడు. రాజు చెప్పినట్లు చేయాల్సిందే, వినాల్సిందే, లేకపోతే ప్రాణాలు పోతాయి. అటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దానియేలుతో పాటు అనేక మంది యవనస్తులు ఆ దేశం నుంచి చెరపట్టుకొని వచ్చారు. వారందరికీ దేవుని యొక్క వాక్యం తెలుసు, వారందరికీ లేఖనాలు తెలుసు, తప్పు ఒప్పులు తెలుసు. కానీ వారందరి పేరు ఇక్కడ రాయలేదు, దానియేలు పేరు రాయబడింది. కారణం ఏంటో తెలుసా? వారందరూ ఇక్కడికి వచ్చేటప్పటికి రాజు భోజనం చేసే భోజనం, రాజుగారు తాగే పానం తాగడం మొదలు పెట్టేశారు. వాళ్ళు కూడా వారికి వ్యక్తిత్వంతో పని లేదు. ఎక్కడ ఉంటే అక్కడ సెట్ అయిపోవాలంతే. ఇక్కడ మంచిగా రాజుగారు తినే భోజనం దొరుకుతూ ఉంటే మనం ఎందుకు మానేయాలి అని చెప్పి వారు రాజు భుజించే భోజనం, రాజు తాగే పానం తాగి అపవిత్రులు అయిపోయారు. వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు. వారికి అర్థం లేదు, వారికి చరిత్రలో ఒక పేరు లేదు, బైబిల్ గ్రంథంలో వారి పేరు ఎక్కడ రాయబడలేదు. కారణం ఏంటో తెలుసా? వారికి వ్యక్తిత్వం కంటే ఆనాడు గడిచిపోయిందా లేదా అన్నది వారికి ముఖ్యం. కానీ దానియేలుకి అది కాదు. నా దేవుడు నన్ను వర్ధిలింపు చేయాలి, నాకు బాధ కలిగించిన దేశంలో నన్ను ఆశీర్వదించాలి, నేను గొప్పవాడిని కావాలి అని ఒక వాంఛతో వచ్చాడు. అందుకని ప్రభువా, ఎలాంటి వారిని ఆశీర్వదిస్తావో నాకు బాగా తెలుసు ప్రభువా, నేను నా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటాను, నాకు బాధ కలిగించిన, నేను అవమానకరంగా వచ్చిన ఈ దేశంలో నన్ను వర్ధిలింపజేయి అని చెప్పి తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని అని ఒక మంచి మాట ఉంది. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి ఏమనుందో. డానియల్ చాప్టర్ 6 verse 3. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. ఇంకొక మంచి మాట దానియేలు గురించి. దానియేలు ఎలా ఉన్నాడండి? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. డానియల్ చాప్టర్ 6 verse 4 నేను చదువుతున్నాను చూడండి. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను, ఏ తప్పైనను, లోపమైనను, చూసారండి, ఏ లోపం కూడా వారు కనుగొనలేకపోయారు అక్కడ దానియేలులో. అంటే ఎంత భక్తితో జీవిస్తున్నాడు, ఎంతగా లోపం లేకుండా జీవిస్తున్నాడు చూడండి.
తనలో ఉన్న ఆ యొక్క లోపం లేని వ్యక్తిత్వం దేవుడు అతన్ని వర్ధిల్లింపజేయడానికి కారణమైంది. అక్కడ ఉంది, రాజు భుజించే భోజనం పానం తిని త్రాగి తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదు అన్నాడు. రాజుగారు తినే భోజనం తింటే ఎందుకు అపవిత్రుడైపోతాడు? రాజుగారు తాగే పానం తాగితే ఎందుకు అపవిత్రుడైపోతాడు అంటే, రాజుకి పెట్టిన భోజనం పానం మొట్టమొదట విగ్రహానికి బలర్పించి ఆ అర్పించిన దాన్ని తీసుకొచ్చి రాజు వంశానికి మొట్టమొదటి పెడతారు. సో ఇప్పుడు దానియేలు రాజు భుజించే భోజనం పానం తినాలంటే విగ్రహాలకి బలర్పించిన దాన్ని తీసుకొని వచ్చి దాన్ని పెడతాడు. దానియేలు తినాలి. అదనమాట అక్కడ లెక్క. అలా తిని బలిసి బాగా బలాన్ని సంపాదిస్తే వారిని రాజుగారు తర్వాత తన ఆస్థానంలోనికి రప్పించుకొని అందులో అందంగా తెలివిగా ఉన్న వారిని కొన్ని పరీక్షలు పెట్టి వారిని తన ఆస్థానంలో కొన్ని ఉద్యోగాల్లో పెడదామని రాజు నిర్ణయించుకున్నాడు. అయితే దానియేలు ఏమి నిర్ణయించుకున్నాడు తెలుసా? అయ్యా, రాజుగారు పెట్టే భోజనాలు నాకు వద్దండి, నాకు పప్పు కూరలు శాకధాన్యాలు నాకు పెట్టండి, ఒక 10 days చూడండి అని చెప్పి బ్రతిమలాడుకున్నాడు. ఎందుకో తెలుసా? తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని. జీవితంలో మన క్యారెక్టర్ని కాపాడుకోవడం, అపవిత్రపరచుకోకపోవడం అనేటప్పుడు మనం చాలా విషయాల్లో అపవిత్రపరచుకోకూడదని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ విధంగా బలిచ్చిన దాన్ని తినడం ద్వారా కూడా అపవిత్రులం అయిపోతామని ఎంతమంది ఆలోచిస్తున్నారు? చాలామందికి ఆ సంగతే తెలియదు, పట్టించుకోరు కదండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో నిన్న కూడా మనం చదువుకున్నాం 3 రోజుల ఉపవాస ప్రార్థనలో. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోవాలని చెప్పి బిలాము బాలాకుకు ఏం బోధ నేర్పించాడు? విగ్రహములకు అర్పించిన దాన్ని తిన్నట్లు ప్రేరేపించమని, అదేవిధంగా జారత్వం చేసేలా ఉరియొడ్డమని బిలాము బాలాకునకు నేర్పించిన బోధ అని చెప్పింది. చూసారా, మనకు ఉచ్చు ఎప్పుడు బిగుసుకుంటుంది అంటే బలర్పించిన దాన్ని, అన్యమైన దాన్ని తిన్నప్పుడు ఉచ్చు బిగుసుకుంటుంది. మనకి ఎప్పుడు ఉచ్చు బిగుసుకుంటుంది అంటే జారత్వం, వ్యభిచారం, దాని ద్వారా శరీరాన్ని పాడు చేసుకున్నప్పుడు జీవితంలో ఉచ్చు బిగుసుకుంటుంది. అందుకనే దానియేలు ఇక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? విగ్రహాలకి బలి అర్పించిన దాన్ని నేను తిన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ మనం చూసినట్లయితే పౌలు భక్తుడు అంటున్నాడు, బుద్ధిమంతులతో మాట్లాడుతున్నాను, పిల్లలారా దూరంగా పారిపోండి, అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు దెయ్యములకే అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మీరు అందులో పాలివారగుట నాకు ఇష్టం లేదు. ఈ రోజున ఎంతమంది పాల్పొందుతున్నారు? ఇటువంటి అన్యమైన వాటికి అర్పించిన దాన్ని తింటున్నప్పుడు మీరు మీ యొక్క క్యారెక్టర్ని మీరు పోగొట్టుకున్నట్టే అనే సంగతి మీకు తెలుసా? మీ వ్యక్తిత్వం పోయినట్టే, వ్యభిచారంతోనే సమానం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుకనే దానియేలు మొట్టమొదట తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే మొట్టమొదట ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని చూస్తాడు. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. లూజ్ క్యారెక్టర్లు దేవునికి పనికిరారు. అటు ఇటు జారుతూ పడిలేసే కెరటాల్లో ఉండేవారు దేవునికి పనికిరారు. ఎప్పుడు చూసినా సరే 2 రోజులు సరిగ్గా ఉండి 3 రోజులు వంకరగా ఉండేవారిని దేవుడు ఆశీర్వదించలేడు. ఎందుకోసం తెలుసా? వారి జీవితంలో వారు వర్ధిల్లితే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. వర్ధిల్లిన తర్వాత ఇష్టానుసారంగా జీవిస్తారు, దానివల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుంది. అందుకనే దానియేలు ఎందుకు వర్ధిల్లాడు అంటే దానియేలు తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. ఈ రోజున నీ వ్యక్తిత్వం ఎలాంటిది? దేవుడు నీ వ్యక్తిత్వాన్ని బట్టే నేను వర్ధిల్లింపజేస్తాడు. 2 Peter chapter 1 verses 5 through 9 అక్కడ భక్తుడు ఏ విధంగా మనం ఉండాలో క్లియర్గా మనకి రాయించాడు. సో మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి మనం ఆశపడితే మనల్ని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. ఈరోజు మన వ్యక్తిత్వం సంగతి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి, ఆయన పేరు లూయిస్ వైస్, ఆయన అన్నాడు, ఒక అమ్మాయి అన్నది, నేను ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి, మంచోడిని నేను ఎలా చూస్ చేసుకోగలను అని అంటే ఆయన అన్నాడు, అమ్మ నువ్వు మంచోడిని ఎన్నుకోవాలి అని అంటే కనుక తప్పనిసరిగా నువ్వు అతని యొక్క వ్యక్తిత్వాన్ని చూడు. అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఎలా నేను తెలుసుకోగలనండి అని అంటే అతను చెప్పిన మాటలు ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవడం చాలా సులువు. అదేంటంటే ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అతను ఎలా ఉంటున్నాడు అన్నది గమనించండి. అప్పుడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలిసిపోతుంది. హెవీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో చూడండి, దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలిసిపోతుంది. అదేవిధంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటిలో అమ్మతో ఎలా మాట్లాడుతున్నాడో గమనించండి. తన తల్లితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలిసిపోతుంది. హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్లో బేరర్తో సర్వర్తో ఎలా మాట్లాడుతున్నాడు అది జాగ్రత్తగా చూడండి. దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఇంటిలో పని చేస్తున్న పని మనిషితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు దాన్ని జాగ్రత్తగా గమనించండి. దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఆ వ్యక్తి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక 2 గంటలు కనుక డ్రైవ్ చేస్తే ఆ డ్రైవ్ చేస్తున్న సమయంలో ఆ వ్యక్తి ఎలా డ్రైవ్ చేస్తున్నాడు గమనించండి. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ తెలిసిపోతుంది. ఆ వ్యక్తి వేసుకున్న షూ ఒకసారి మీరు గమనించండి. ఆ షూను బట్టి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి వేసుకున్న షూ కనుక మురిగ్గా ఉంటే వాడి క్యారెక్టర్ తిన్నమైంది కాదని నువ్వు తెలుసుకో అని చెప్పి
అన్నాడంట. ఎందుకోసం అంటే వాడికి బద్ధకం అనమాట. వాడు మురికి అంటే చిరిగిపోయిన షూ గురించి ఇక్కడ మాట్లాడలేదు. బాగున్న షూకే మురికి పట్టేసిన దాంతో వెళ్ళిపోతున్నాడంటే ఆడు క్యారెక్టర్ తేడా అని చెప్పి తెలుసుకోమని చెప్పన్నాడు. సో చాలాసార్లు కొంతమంది వ్యక్తిత్వం చూడగానే మనకు అర్థమైపోద్ది వీడు తేడా అని చెప్పి. కొన్ని మాటలు మాట్లాడుతుంటే అవన్నీ సినిమాల్లో టైటిల్స్ లాగే ఉంటాయి. ఏం చేస్తాం అన్నీ కూడా అలాంటి పేర్లు వచ్చేసినాయి ఈ మధ్యన కదా. సో ఇటువంటి తేడాతో మనుషులు అనేక సార్లు మనకు కనిపిస్తూ ఉంటారు. కారణం ఏంటి తెలుసా? వారి క్యారెక్టర్ మంచిది కాదు. ఈ రోజున మనల్ని దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు ముందు నీ క్యారెక్టర్ ఏంటి అని చూస్తాడు. నువ్వు ఈ కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పిన దేవుడు మనలో ఉన్న పరిస్థితిని, మన యొక్క ప్రవర్తనని దేవుడు చూస్తాడు. యోసేపుని దేవుడు ఎందుకు ప్రధానమంత్రిని చేశాడు తెలుసా? లక్ కాదు. యోసేపుని ఎందుకు దేవుడు ప్రధానమంత్రిని చేశాడంటే పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా అమ్మో నా క్యారెక్టర్, నా వ్యక్తిత్వం నేను కాపాడుకోవాలి, నన్ను నేను అపవిత్రపరచుకోకూడదని చెప్పి అంగీ వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. దానికోసం అవమానాలు పడ్డానికి, చెరసాల్లో పడ్డానికి, తన్నులు తినడానికి సిద్ధపడ్డాడు. 2 సంవత్సరాలు మౌనంగా ఎదురు చూడడానికి సిద్ధపడ్డాడు. ఆ ప్రతిఫలంగానే ఎక్కడ అవమానం కలిగిందో అక్కడ దేవుడు యోసేపును ప్రధానమంత్రిగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో వర్ధిల్లాలని అనుకుంటున్నామే, దానియేలు లాంటి మనస్తత్వం ఉండాలని ఎందుకు మనం అనుకోకూడదు? మనకు అటువంటి మనస్తత్వం ఉంటే దేవుడు మనల్ని తప్పనిసరిగా ఆశీర్వదించి హెచ్చిస్తాడు కదా. కనుక యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత మన ప్రవర్తనని దేవుడు గమనిస్తాడు, మన వ్యక్తిత్వాన్ని దేవుడు గమనిస్తాడు. సౌఖ్యం కంటే కూడా ప్రవర్తన నాకు ముఖ్యం, నా దేవుడు నన్ను హెచ్చించడానికని దానియేలు తీసుకున్న నిర్ణయం అతని జీవితంలో ఆశీర్వాదపు మొదటి మెట్టు పడడానికి కారణమైంది. నీ జీవితంలో ఆశీర్వాదపు మెట్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి తెలుసా? నీ వ్యక్తిత్వం సరిగ్గా ఉన్నప్పుడు దేవుడే, రహస్యమందు చూచి దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నీ క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే, వ్యక్తిత్వం సరిగ్గా లేకపోతే నిన్ను దేవుడు ఆశీర్వదించలేడు. తమ్ముడు, చెల్లి, యవ్వనంలో ఉన్న వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటున్నప్పుడు మిమ్మల్ని దేవుడు తప్పనిసరిగా ఒక యోసేపులా, ఒక దానియేలులా తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని మన క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. అబ్రహాం లింకన్, అమెరికా ప్రెసిడెంట్, ఒకరోజు అతనితో పాటు సైన్యాధ్యక్షుడు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎదురుగానే ఉన్న వ్యక్తి సిగరెట్ కాలుస్తూ ఈ యొక్క అబ్రహాం లింకన్ కూడా ఒక సిగరెట్ ఇచ్చినప్పుడు, లేదు నేను తాగను, నేను ఒకరికి ప్రామిస్ చేశాను అన్నాడు. ఓకే అని ఆ వ్యక్తి సిగరెట్ కాల్చాడు. తర్వాత అన్నాడు, సరే కొంచెం మందు తాగుతారా, ఒక పెగ్ వేసుకుంటారా? లేదు నేను తాగను, నేను అలా తాగను, నేను ఒకరికి మాట ఇచ్చాను, నేను అప్పటి నుంచి నేను అసలు అలా తాగను అని. ఓకే అని ఆ వ్యక్తి తాగేశాడు. తాగి సిగరెట్ కాలుస్తూ, ఎందుకు అంత స్ట్రిక్ట్గా పాటించేస్తున్నావు ఏంటి, తాగకుండా ఇవన్నీ కూడా అసలు ఎవరికి మాట ఇచ్చావు అని అంటే, అప్పుడు వెంటనే అతను ఏమన్నాడంటే, చిన్నప్పుడే నా తల్లి చనిపోయింది, చనిపోబోయే ముందు నా తల్లి నా దగ్గర మాట తీసుకుంది, నాన్న నీ వ్యక్తిత్వం జాగ్రత్తగా కాపాడుకోరా, నువ్వు పవిత్రంగా ఉంటే నేను దేవుడు ఆశీర్వదిస్తాడరా, నేను కొన్ని రోజులు చచ్చిపోతాను, నేను ఇంక ఉండను, నేను ఉండకపోయినా సరే నీతో నిత్యం దేవుడు తోడుగా ఉంటాడు, ఆ దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు, కానీ ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ క్యారెక్టర్ ముఖ్యం. అందుకోసమనే నేను చనిపోబోయే ముందు నాకు ఒక మాట ఇవ్వు నాన్న. ఏమనివ్వాలమ్మా అంటే తల్లి అడిగింది, నా జీవిత కాలంలో ఎప్పుడూ కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో సిగరెట్లు కానీ మందు కానీ తాగి అపవిత్రమైన పనులు చేయను, పవిత్రంగా జీవిస్తాను, నా క్యారెక్టర్ కాపాడుకుంటానని ఒక్క మాట ఇవ్వు నాన్న అని చెప్పి మా అమ్మ నా దగ్గర మాట తీసుకుంది. అమ్మకి ఆ రోజున మాట ఇచ్చి ఆ రోజు నుంచి నేను ఎప్పుడు కూడా అటువంటి పనులు చేయలేదు. అందుకే దేవుడు నన్ను ఈ యొక్క అమెరికాకే ప్రెసిడెంట్గా ఒక సామాన్యమైన వ్యక్తి నన్ను వర్ధిల్లింపజేసి ఆశీర్వదించాడని చెప్పి అన్నాడంట. చెప్పులు కూడా దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా. అలా చెప్తూ ఉండగానే ఎదురుగా ఉన్న వ్యక్తి కళ్ళ నిండా కన్నీటితో ఏడవడం మొదలుపెట్టాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అబ్రహాం లింకన్ అడిగితే అతను అన్నాడంట, నీలాంటి అమ్మ నాకుంటే ఎంత బాగుండేది అని చెప్పి అన్నాడంట. నీలాంటి అమ్మ నాకుంటే ఎంత బాగుండేది. ఈ రోజున చాలామంది తల్లులు ప్రేరేపిస్తాడు కమాన్ అని చెప్పి కదా. అందుకని ఒకడు ఏం చేశాడు, ఉరి శిక్ష పడింది, మా అమ్మని లాస్ట్ మినిట్లో ఒక్కసారి చూడాలని ఉంది, తీసుకొని రండి అని అన్నాడు. తీసుకొని రాగానే అమ్మ ఒకసారి దగ్గర రామా అని గట్టిగా పట్టుకొని చెవి కొరికేశాడంట, ముక్కలాగేశాడు. ఏమలా అంటే, చిన్నప్పటి నుంచి నువ్వు క్యారెక్టర్ కాపాడుకోరా, తిన్నగా ఉండరా అని చెప్పుంటే ఈ రోజున నాకు ఉరి శిక్ష పడి అమ్మ నీకంటే ముందు చచ్చిపోయేవాడిని కానమ్మా అని చెప్పి ఏడ్చాడంట. అమ్మలు నాన్నలు చెప్పే, నిజమైన అమ్మ నాన్న చెప్పే మాటలు ఏంటో తెలుసా? క్యారెక్టర్ కాపాడుకోరా, మంచిగా ఉండరా, కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా నువ్వు పవిత్రంగా జీవించరా, నిన్ను దేవుడు దీవిస్తాడు. ఇలాంటి మాటలు ఎవరు చెప్పినా వాళ్ళ అమ్మ నాన్నలా చూడడం నేర్చుకోండి. అంతేగాని ఏటోనండి అలా అని మాటలు చెప్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఎప్పుడు బ్లెస్సింగ్ అంటే ఎంత బాగున్నావు అని అనుకుంటారు. అసలు బ్లెస్సింగ్ రావాలంటే, ఆశీర్వాదం రావాలంటే అమ్మ నాన్నలు చెప్పేటువంటి మాటలు వినాలి కదా. సో అందుకోసం అని చెప్పి దానియేలుని దేవుడు వర్ధిలింపజేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా?
అతని యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో వ్యక్తిత్వాన్ని కాపాడుకోగలవా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహాం గారు, ఆయన్ని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు, ఎంతగా ప్రపంచంలో కోట్ల మందిని ప్రభువు కోసం సాధించడానికి, జయించడానికి దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఈ బిల్లీ గ్రహాం గారిని ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ, సార్, మిమ్మల్ని దేవుడు ఇంతగా ఆశీర్వదించి ఇంతగా వర్ధిల్లడానికి కారణం ఏంటి, మీరు ఒక్క మాటలో చెప్తారా అంటే, బిల్లీ గ్రహాం గారు ఏమన్నారు తెలుసా? నన్ను దేవుడు ఇంతగా వర్ధిలింపజేసి ఇంత ఆశీర్వదించడానికి, ఈ స్థానం ఇవ్వడానికి నా తెలివితేటలు, నా సామర్థ్యం కారణం కాదు, కానీ నేను దేవుని సేవలోకి వచ్చిన ప్రారంభంలోనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం నేను ఒక దగ్గర రాసుకున్నాను. ఆ నిర్ణయం నేను ఎప్పుడైతే అమలుపరిచానో నా దేవుడు ప్రపంచంలోనే ఆశీర్వాదకరమైన ఒక సువార్థికుడిగా నన్ను ఆశీర్వదించాడని చెప్పన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఐ విల్ నాట్ ట్రావెల్ మీట్ ఆర్ ఈట్ అలోన్ విత్ ఎ ఉమెన్ అదర్ దెన్ మై వైఫ్ అని చెప్పి అతను రాసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా బిల్లీ గ్రహాం గారు? నన్ను దేవుడు ఈ స్థితిలో వర్ధిలింపజేయడానికి గల కారణం ఏంటంటే, నేను నా భార్యతో తప్ప వేరొక పరాయి స్త్రీతో ఏకాంతంగా మాట్లాడడం కానీ, ఏకాంతంగా ప్రయాణం చేయడం కానీ, ఏకాంతంగా భోంచేయడం కానీ చేయను అని ఈ దైవజనుడు నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే దేవుడు మురిసిపోయి, ఎలాంటి వాళ్ళని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తానని చెప్పి ఆ దైవజనుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనుడిగా దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. సో ఏమని అన్నాడు? అటువంటి నిర్ణయాలు మన జీవితంలో ఉన్నాయా? క్యారెక్టర్ని కాపాడుకునే ఆలోచన విధానం ఉందా? పరాయి స్త్రీతో నువ్వు కారులో ప్రయాణం చేస్తున్నావా? పరాయి స్త్రీతో నువ్వు బైక్ మీద ఎక్కించి తీసుకొని వెళ్ళిపోతున్నావా? ఎంత సొసైటీ కల్చర్ అని అనుకున్నప్పటికీ కూడా పాపమే. బైబిల్ గ్రంథం అంగీకరించలేని దాన్ని ఎప్పుడు కూడా మనం అంగీకరించకూడదు. కనుకనే నీ భార్యతో నువ్వు కలిసి 2 వీలర్ మీద వెళ్తావో, కారు మీద వెళ్తావో, నడుచుకుంటూ వెళ్తావో, ట్రైన్ మీద వెళ్తావో, ఎగురుకుంటూ వెళ్తావో, అది వేరే సంగతి. కానీ నువ్వు క్యారెక్టర్ కాపాడుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు పరాయి స్త్రీని ఎక్కించుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు పరాయి పురుషుని వెనకతల బండికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా ఎక్కుతున్నావు అంటే నువ్వు తేడా అని అర్థం అన్నమాట. అందుకోసమని ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని తీవ్రంగా తీసుకోండి. ఎవరైనప్పటికీ కూడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎంతగా నువ్వు ఎదిగిపోయాను, నేను సొసైటీలో బాగా ఫాస్ట్ అని నువ్వు అనుకున్నా, నువ్వు సొసైటీలో ఫాస్ట్ ఏమో కానీ దేవుని దృష్టిలో నువ్వు లీస్ట్. నీ జీవితంలో దేవుడు ఎప్పుడు ఆశీర్వదించలేడు. దేవుడు ఆశీర్వదించాలి అంటే పద్ధతి పాడు అనేది ఒకటి ఉంది. వాక్యానుసారంగా జీవించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ కూడా పాపాన్ని ప్రేరేపించే వాటికి దగ్గరగా మనం వెళ్ళకూడదు. పాపాన్ని ప్రేరేపించే వాటికి దగ్గరగా ఎంటర్టైన్ చేయకూడదు. చాలామందిని చూస్తూ ఉంటాం, బ్రదర్ లేనప్పుడే సిస్టర్ వస్తారు, సిస్టర్ లేనప్పుడే బ్రదర్ వస్తారు. అంత అవసరమా మీకు? కనుకనే ఇలాంటి పనుల్లో మనం ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాకూడదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒంటరిగా ఎప్పుడు వెళ్ళను. నేను నా భార్య ఇద్దరం కలిసి వెళ్తాం. ఒకవేళ తను రాకపోతే నాతో ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది, మొత్తం మా గ్యాంగ్ 5-6 కలిసి ఎక్కడికన్నా సరే వెళ్తాం. ఎప్పుడైనా సింగిల్గా ఎక్కడికైనా రావడం మీరు ఎవరైనా చూసారా? ఎప్పుడు కూడా రాను నేను. ఎక్కడ కూడా ఎవరితో పర్సనల్గా మాట్లాడడం అనేది ఉండదు. ఎప్పుడైనా అందరిలో ఓపెన్, అంతే. అలాంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిలింపజేస్తాడు తప్ప ఎప్పుడు దొరుకుతుందా అవకాశం పాపం చేద్దామని అనుకొని నన్ను దించు అంటే ఏంటి దించుతాడు దేవుడు నీ కోసం? ఏం దీవిస్తాడు నిన్ను? ఎలా దేవుడు దీవిస్తాడు? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. క్యారెక్టర్, వ్యక్తిత్వం అనేది కాపాడుకున్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దానియేలుని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో తెలుసా? దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం కూడా అటువంటి మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. సో నెంబర్ 1, తన యొక్క వ్యక్తిత్వం ప్రాముఖ్యమైందని చెప్పి తను నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. మీ జీవితంలో, మన జీవితంలో కూడా ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. నెంబర్ 2, ఎందుకోసం దానియేలు దేవుడు బానిసగా వచ్చిన ప్రాంతంలో వర్ధిలింపజేశాడు. బైబిల్లో మనం చూసినట్లయితే దానియేలు ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణను కలిగి ఉన్నాడు. నెంబర్ 2, దానియేలు ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణను ఎన్నుకున్నాడు. డానియల్ చోజ్ డిసిప్లైన్డ్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో నాకంటూ ఒక క్రమశిక్షణ ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. మనం ఈ రోజుల్లో చాలామందిని చూస్తాం, ఆత్మీయ జీవితంలో ఎప్పుడు క్రమశిక్షణ ఉండదు కదండి. మన శారీరక జీవితంలో ఎలాగైతే కొన్నిసార్లు క్రమశిక్షణ సాధ్యమైనంత వరకు ఉండదో, అలాగే ఆత్మీయ జీవితంలో కూడా అనేక మందికి క్రమశిక్షణ అనేది ఉండదు. కానీ దానియేలు గురించి బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. డానియల్ చాప్టర్ 6 verse 10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా, అండర్లైన్ చేసుకోండి, యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూసారండి, ఇక్కడ ఆల్రెడీ ఒక మరణ శాసనం ఒకటి వచ్చింది. ఈ మరణ శాసనం ఏంటో తెలుసా అండి?
ఎవరు కూడా 30 రోజులు ఏ దేవునికి కానీ ఎవరికి కానీ మనవి చేయకూడదు. ఈ 30 రోజులు కేవలం రాజుగారికే మనవి చేయాలి అని ఒక శాసనాన్ని వారు ఏర్పాటు చేశారు. ఆ శాసనానికి గల కారణం ఏంటంటే దానియేలు దినదినం అభివృద్ధి చెందుతున్నాడు. దానియేలుని అందుకుందాం, పుంజుకుందాం, ఒక మెట్టు కిందకు లాగేద్దాం, లేకపోతే ఒక మెట్టు పైకెక్కేద్దాం అని శత్రువులు ఉవ్విల్లాడుతున్నారు. కానీ ఏ విధంగా కూడా దానియేలుని కిందకు లాగలేకపోతున్నారు. ఎందుకంటే అతన్ని ఆశీర్వదించేవాడు దేవుడు కనుక. సో ఈ దానియేలుని పడగొట్టాలనుకుంటున్న మనుషులు ఎంతకీ పడగొట్టలేక ఎలా పడగొట్టాలి, ఎలా రాజుగారి చేత ఈ వ్యక్తిని దించాలి అని ఆలోచించి ఏం తప్పు దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటే ఒక్క తప్పు దొరికింది వీరికి. ఏంటి ఆ తప్పు అంటే ప్రార్థన చేయుట అని తప్పు వీరికి దొరికింది. ప్రార్థన చేయడం తప్ప ఇంకేది కూడా ఇతనిలో తప్పు లేదు అని అనిపించింది. ఎలాంటి తప్పు మనలో దొరికితే ఎంత బాగుంటుంది కదా. ప్రార్థన చేస్తాడండి, అది చాలా తప్పు అనగలిగే తప్పు దొరికితే ఎంత బాగుంటుంది కదా. సో ఈ తప్పు బాగానే దొరికిందని చెప్పి దాన్ని పట్టుకొని దానియేలును ఎలాగన్నా ప్రార్థన చేయకుండా 30 days మనం ఆపలేం. గ్యారంటీగా దానియేలు ఆగడు. ఎందుకంటే అతనికి అది లైఫ్ స్టైల్ అయిపోయింది. అతన్ని ఆపడం కోసం మనం ఈ పని చేద్దాం, అతను ఎలాగే ఆపడు కనుక సింహాలు పటపట కొరికి తినేస్తాయి అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి శాసనం సిద్ధం చేసుకొని చాటించారు. అప్పుడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇట్టి శాసనం వెలువడిందని తెలిసి కూడా, ఇలా జరిగిందని తెలిసి కూడా దానియేలంట యథాప్రకారంగా కిటికీలు తీసి మోకాలేసి ప్రార్థించి దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. దానియేలుని బట్టి దేవుని చప్పట్లు కూడా మహింపరుద్దామండి. హల్లెలూయా. ఇట్టి శాసనం వెలువడిందని తెలిసినప్పటికీ కూడా దానియేలు యథావిధిగా స్తుతిస్తున్నాడు, యథావిధిగానే ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆత్మీయ జీవితంలో దానియేలుకు క్రమశిక్షణ అనేది ఉంది. ఆత్మీయ జీవితంలో దానియేలుకు క్రమశిక్షణ ఉంది. ఈ రోజున మన జీవితంలో కూడా ఇటువంటి క్రమశిక్షణ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలనని కోరుకుంటున్నాను, ప్రార్థించుచున్నాను అని చెప్పి భక్తుడు అన్నాడు. చూసారా? ఆత్మీయ విషయాల్లో మనం వర్ధిల్లుతున్నప్పుడు అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తుడు కూడా అదే కోరుకుంటున్నాడు. అందుకే దానియేలు శాసనం వచ్చిందని తెలిసి కూడా, ఏం శాసనం అది? ఎటువంటి శాసనం? సింహాల గుహలో వేసేస్తానని కదా. లయన్స్ డెన్, లయన్స్ క్లబ్ కాదు. లయన్స్ క్లబ్ అయితే బాగానే ఉంటుంది మనకి, ఆహా అని చెప్పి కదా. లయన్స్ క్లబ్కి పంపించేస్తాను అనలేదు రాజు, లయన్స్ డెన్కి వేసేస్తామని చెప్పి అన్నాడు. అది మనం తెలుసుకోవాలి. సో అటువంటి సింహాల గుహలో ఒక్క సింహం ముందు ఎవరైనా నించోగలరా? ఒకసారి ఆలోచించండి. ఆ మధ్యన ఎవడో తాగేసి ఆ యొక్క జూలో ఎంక్లోజర్లో దూకేశాడు. ఏమైంది? సింహం కూడా కాదు, పులే లాక్కెళ్ళిపోయి ఎలా ఈడ్చుకుపోయిందో మీరు చూశారు కదా. అలాంటి సింహాల గుంపు ఉండే గుహలో పడేస్తారు అని ఒక శాసనం వచ్చినప్పటికీ కూడా దానియేలు తన జీవితంలో ఆ జీవన విధానాన్ని మార్చుకోలేకపోయాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఇది నాకు అలవాటండి. నేను నీళ్ళు తాగకపోతే, ఊపిరి పీల్చకపోతే నేను ఎలా బ్రతకలేను? నా దేవునితో నేను మాట్లాడకపోతే నేను బ్రతకలేను, నా దేవునితో నేను సహవాసం చేయకపోతే నేను బ్రతకలేనని దానియేలు యథాప్రకారంగానే ప్రార్థన చేస్తున్నాడు. దాని ప్రతిఫలంగా అతన్ని సింహాల గుహలో వేసినప్పుడు రాజు కూడా ఏమని అన్నాడు తెలుసా? చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా, అండర్లైన్ చేసుకోండి. ఏమని అంటున్నాడు ఈ రాజు? నిత్యము నీవు సేవించుచున్నా. అప్పుడప్పుడు సేవించుచున్నా, నెలకొకసారి ఉపవాసం ఉంటున్నా, ఎప్పుడో నచ్చినప్పుడు ప్రార్థన చేయుచున్న దానియేలు అని ఇక్కడ లేదు. నిత్యము నీవు సేవించుచున్నా, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. చూసారా? దానియేలుని ఏమని అంటున్నాడు? నిత్యం నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని చెప్పి అంటున్నాడు. అంటే రాజు కూడా గ్రహించాడు దానియేలు ఆత్మీయ జీవితంలో ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నాడు అని చెప్పి గ్రహించాడు. నిత్యము సేవిస్తున్నాడు, యథాప్రకారంగా సేవిస్తున్నాడు. ఈరోజున మన జీవితంలో నిత్యము క్రమశిక్షణ కలిగిన ఆత్మీయ జీవితాన్ని కలిగి మనం ఉన్నామా? కదండి. చాలామంది ఈ స్వాభావిక లోకంలో కూడా అనేక మంది శారీరకంగా కూడా ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉండదు. ఎప్పుడు పడుకుంటారో తెలీదు, ఎప్పుడు పడుకొని లేస్తారో తెలీదు. నచ్చినప్పుడు తింటారు, నచ్చినప్పుడు పడుకుంటారు, నచ్చినప్పుడు తిరుగుతారు, మధ్యరాత్రిలో వస్తూ ఉంటారు. నిశాచార జీవులు అంటారు చూసారా? యాక్చువల్గా చీకట్లో జంతువులకి దేవుడు ఇచ్చాడు, పగలంతా మనకిచ్చాడు. కానీ పగలు రాత్రి మొత్తం అంతా మనమే వాడేస్తూ ఉన్నప్పుడు, ఒక పద్ధతి లేని బ్రతుకున్నప్పుడు మన దేవుడు ఆస్వాదించగలడా? చాలామంది టీవీల్లో వాటిలో ఏమని చూపించారనుకోండి, న్యూస్లో ఏం చేస్తారు? టీవీలో మామూలుగా
కనీసం ఒక 20 నిమిషాలన్నా నడిస్తే మీ కొవ్వు కరిగిపోతుంది అని చెప్పారనుకోండి. మీరు 20 నిమిషాలు నడిస్తే మీ హార్ట్కి ఎంతో మంచిది, బీపీ కంట్రోల్లో ఉంటుంది అనేటప్పటికి వెంటనే సాయంత్రం మనం షాపింగ్ మాల్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోయి అందరూ షూస్ కొనేసుకుంటారు కదండి. ఎందుకంటే రేపు నుంచి వాకింగ్ చేసేద్దాం కదా. కొత్త షూస్ కొనుక్కొని ఆ షూస్ అరగవు ఏంటి, మన కొవ్వు కరగదు. కారణం ఏంటో తెలుసా? మనం ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ ఆ నిర్ణయంలో కొనసాగం. 2 రోజులు నడిచి జాగ్రత్తగా లోపల ఉంచుతాం, వెళ్దాం అనుకుంటున్నా అంటే అవ్వట్లేదండి అని మొదలు పెడతా ఉంటాం. మన యొక్క జీవితంలో ఏ విధంగా అయితే క్రమశిక్షణ లేకుండా ఉదయాన్నే ఇలా తిని సాయంత్రం పుల్కాలు తినేద్దాం ఇవన్నీ నిర్ణయాలు తీసుకొని ఎలాగైతే ఆపేస్తారో, అలాగే ఆత్మీయ జీవితంలో కూడా కొంతమంది నిర్ణయాలు ఆగిపోయే నిర్ణయాలు. దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఇది తుది వరకు నిలుచున్న నిత్య నిర్ణయమో అని చెప్పన్నాడు. ఆత్మీయ జీవితంలో తీసుకున్న నిర్ణయాలు సచ్చేంత వరకు కూడా ఉండాలి. దేవుడు వచ్చేంత వరకైనా, మనం పోయేంత వరకైనా సరే ఆ నిర్ణయాలు ఎప్పుడు కూడా నించొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు తన పరీక్షా సమయానికి సుమారుగా 70 ఏళ్ల పైనే. అటువంటి సమయంలో దానియేలు ఏమనుకోవచ్చు, ఇన్ని సంవత్సరాలు మానకుండా నేను ప్రార్థన చేసిందంతా కలిపి ఒక గనిలా తయారు చేసేసుకున్నాను, ఇప్పుడు ఈ గనిలోంచి 30 రోజులు మగ్గుతో తోడుకుంటాను ప్రార్థన చేయకపోతే ఏమైందిలే అని అనుకోవచ్చు కదా. అలా అనుకోలేదు. ఏనాటి మన్నా ఆనాటికే అని చెప్పి ఎంతైనా మళ్ళీ నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి అనుకున్నాడు. కొంతమంది ఒక 2 రోజులు గట్టిగా ఉపవాస ప్రార్థన, 3 రోజులు అయినాయి. సో 3 రోజుల ఉపవాస ప్రార్థనకి ఇక్కడ జనాలు బాగా వచ్చారు, మొత్తం ఇదంతా నిండిపోయింది. అయితే ఈ 3 రోజులు నేను ఉపవాసం ఉండి చాలా పవర్ఫుల్గా ప్రార్థన చేశాను, ఈ 4 రోజులు నేను చేయకపోయినా పర్వాలేదు, అడ్డదిడ్డంగా తిరిగి ఎప్పుడో మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుందాం అంటే కుదరదు. ఈ 3 రోజులు ప్రార్థన చేసిన మనం నిత్యం దాన్ని కొనసాగించాలి తప్ప, ఈ 3 రోజులు ప్రార్థన చేశాను కాబట్టి ఈ పవర్ నాకు అలా పనిచేస్తూ ఉంటుంది, ఒక మరలా ఎప్పుడో పెట్టినప్పుడు వాడదాం అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. ఆ పవరు ఎంత అయినప్పటికీ కూడా మనం పని చేయడానికి మనం ఒక రాడ్ తీసుకొని మంటల్లో పెట్టామనుకోండి, అది ఎర్రగా ఉంటుంది. అది బయటికి తీసినాక ఏమవుతుంది, మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఆ రాడ్ తీసి బయట అందరికీ అంటిస్తూ ఉంటాం. ఆ వేడి అందరికి అంటించిన తర్వాత కొంత సమయానికి అది మరలా మంటల్లో పెట్టకపోతే అది అక్కడ నుంచి ఎవ్వడికి అంటుకోవాలంటే మనం మంటలో పెట్టబడాలి. అందుకోసం అని చెప్పి బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలనని దేవుని వాక్యం చెప్తుంది. సో అందుకని ప్రార్థన జీవితం అనేది, ఆత్మీయ జీవితం అనేది ఎప్పుడు సిస్టమేటిక్గా ఉండాలి కదండి. ఒకే రోజు అతివృష్టి అనావృష్టిలాగా ఒక 30 అధ్యాయాలు చదివేసి మరుసటి రోజు 3 వచనాలు కూడా చదవకపోతే నీ జీవితానికి అర్థం లేదు. ఒక సిస్టమేటిక్గా ఉండాలి. ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని అందరూ కూర్చొని ఆ రోజు ఒక 60 పాటలు పాడేసి మరుసటి రోజు ఒక పాట కూడా పాడరు కొంతమంది. సో అలా ఉండకూడదు, ఒక సిస్టమేటిక్గా ఉండాలి కదా. సో చాలామంది జీవితంలో ఈ యొక్క ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ అనేది లేకపోవడం వలన వారి జీవితం ఎప్పటికీ కూడా ఎదుగుదల లేనిదిగా ఉంటుంది. నీకు ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ లేనప్పుడు నిన్ను దేవుడు వర్ధిలింపజేయలేడు. నీకు ఒక సిస్టమ్ లేనప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదించినా నీ సిస్టమ్ ఇంకా దెబ్బతింటుంది. అందుకోసమని ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే వర్ధిల్లుతామో, చర్చ్ లైఫ్లో మనం ఎలాగున్నాం, ప్రేయర్ లైఫ్లో ఎలా ఉన్నాం, ప్రైజ్ లైఫ్లో ఎలా ఉన్నాం, దేవుని స్తుతించే విషయంలో మనకు ఒక సిస్టమ్ ఉందా, ప్రార్థించే విషయంలో ఒక సిస్టమ్ ఉందా, సంఘానికి వస్తున్న విషయంలో మనకు ఒక సిస్టమ్ ఉందా అన్నది మనం ఎప్పుడు కూడా పరీక్ష చేసుకోవాలి. ఆత్మీయంగా మనం వర్ధిల్లుతున్నప్పుడు, ఒక సిస్టమేటిక్గా మనం నడుస్తున్నప్పుడే దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మన సంగతి ఏంటి? ఒక 3 రోజులు ఎక్కడో ఉపవాస ప్రార్థనలకో లేకపోతే మంచి ఉజ్జీవ మంటలు బాగా రగిలినాక ఈ రోజు నుంచి నేను ఇలా ఉండకూడదు అని చెప్పి ఏం చేస్తారు కొంతమంది, ఆత్మీయ జీవితంలో పునాది వేస్తారు. ఆ 3 రోజుల్లో ఈ పునాది మీద ఈ రోజు నుంచి కట్టేస్తాను అపార్ట్మెంట్, ఆత్మీయ అపార్ట్మెంట్ అని చెప్పి మొదలు పెడతారు. ఆ 3 రోజులు ఉపవాసం తర్వాత, కోటాల తర్వాత ఒక 4-5 రోజులు అది కొనసాగుతుంది. అది పిల్లర్లు వేసి రాడ్లు వేసి అలా వదిలేస్తారు. అక్కడి నుంచి మరలా లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు కదండి. ఎలా వెళ్ళిపోయేటప్పటికి మరలా ఒక 5 నెలలు 6 నెలలు సంవత్సరం అయిపోద్ది. మరలా ఒక 3 రోజులు ఉపవాస కోటాలో లేకపోతే ఉజ్జీవ కోటాలో ప్రారంభమయ్యేటప్పటికి పిచ్చి మొక్కలు అంత ఎత్తులు లేచిపోతాయి. ఈ యొక్క పునాదుల మీద యాక్చువల్గా బిల్డింగ్ లేవాలి, కానీ పిచ్చి మొక్కలు లేచిపోతాయి. ఎందుకంటే ఆత్మీయ జీవితం ఆగిపోయింది ఒక 6 రోజుల తర్వాత. ఈ పిచ్చి మొక్కలు మొలిసే టైంకి మరలా ఉపవాస కోటాలు ఏవో వస్తాయి, మరలా వస్తారు. కింద సంవత్సరం ఉందాం అనుకున్నాను, ఉండలేకపోయాను, ఈసారి పర్ఫెక్ట్గా ఉండాలి, ఈ సంవత్సరం నుంచి ఉంటానని 3 రోజులు మీటింగ్ అయిపోయేటప్పటికి ఆల్రెడీ పునాదుల మీద మొలిసిపోయి చూసారా, పిచ్చి మొక్కలన్నీ పీకేసుకుంటారా 3 రోజులు. ఈ పిచ్చి మొక్కలన్నీ పీకేసినాక మళ్ళీ మొదలెడదామంటే మళ్ళీ 4 రోజులు అవుద్ది, మళ్ళీ చల్లారిపోతారు, మరలా వారి జీవితం అలా వెళ్ళిపోద్ది. సంవత్సరం పిచ్చి మొక్కలు పీక్కోవడమే తప్ప వీరి ఆత్మీయ అపార్ట్మెంట్, స్పిరిచువల్ అపార్ట్మెంట్ ఎప్పటికీ కూడా కట్టబడదు. ఈ స్పిరిచువల్ బిల్డింగ్ ఎప్పటికీ కూడా కట్టబడదు. అందుకోసమనే 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ రక్తంలో కడుగు. ఎప్పుడు ఇంకా పాపివేనా నువ్వు?
పాపిష్టి బ్రతుకే బ్రతుకుతావా? నీ జీవితంలో ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళాలని ప్రార్థన నీకు ఎప్పుడు రాదా? నేను చూడాలయ్యా, నీ ఆత్మతో నింపబడాలి, నేను నూతనమైన పందాలో నిన్ను సేవించాలి, నీ వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు నాకు తెలియజేయవా, ఆత్మీయంగా ఎదుగునట్టుగా నన్ను ఫలించేటట్లు చేయవా అని అనవా? ఎప్పుడు చూసినా పాపిని పందిని ఇదేనా మనకి ఇంకెప్పటికీ? ఇలాంటి పరిస్థితుల నుంచి మనం ఎందుకు బయటకు రాలేకపోతున్నాం అంటే మనకి క్రమశిక్షణతో కూడిన ఆత్మీయ జీవితం లేదు. అందుకోసమని మనం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే క్రమశిక్షణ అనేది ఉంటుందో అప్పుడే దేవుడు మనల్ని కూడా వర్ధిలింపజేయగలుగుతాడు. కనుక మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. 1880వ సంవత్సరంలో ఒక యవ్వనస్తుడు పాన్ షాప్లో పనిచేస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి యొక్క నమ్మకత్వాన్ని, ఆ వ్యక్తి యొక్క సిస్టమాటిక్ లైఫ్ని చూసిన దేవుడు ఆ వ్యక్తితో అన్నాడు, నువ్వు నా సేవ చేస్తావా? నేను నిన్ను వర్ధిలింపజేస్తాను, నీకు గొప్ప పేరును ఖ్యాతిని కలుగజేస్తాను అంటే వెంటనే ఆ వ్యక్తి, నేను నీ సేవ చేస్తాను ప్రభు అని ఆ షాపులో పని మానేసి బయటకు వచ్చి ప్రారంభంలోనే ఆ వ్యక్తి ఒక లిస్ట్ రాసుకున్నాడు. అందులో నేను ఈ రోజు నుంచి నా జీవితకాలం అంతవరకు కూడా ప్రతిరోజు ఉదయాన్నే కనీసం 5 నిమిషాలన్నా ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు కనీసం 4 అధ్యాయాలన్నా నేను చదువుతాను, ప్రతిరోజు దీనత్వాన్ని నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధిస్తూ ఆశతో భారంతో దేవుని యొక్క సేవ చేస్తాను అని ఒక పెద్ద లిస్ట్ రాసుకొని కడదాకా దాన్ని కొనసాగించాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? విలియం బూత్. సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకుడైన విలియం బూత్ అనే ఒక గొప్ప దైవజనుడు అంత గొప్ప పరిచర్య చేశాడు. చప్పులు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం అండి. పద్ధతి పాడు లేకపోతే వాళ్ళని దేవుడు వాడుకోడు. అందుకోసమని సిస్టమేటిక్గా ఉండాలి. ముఖ్యంగా యవ్వనస్తులు ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు లేస్తారో తెలియదు. అటువంటి వారి జీవితంలో వర్ధిల్లుట చూడలేరంతే. ఎంత వచ్చినా గోడకేసిన సున్నం అంటారు చూసారా, అలాగనే ఉంటుంది అనమాట. సున్నం ఏమైనా పనికి వస్తుంది, గీకి తీసుకెళ్తే ఇంటికి అలాగే అయిపోద్ది. కారణం ఏంటంటే పద్ధతి లేకపోవడం. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే ఆత్మీయ జీవితాల్లో ఒక సిస్టమ్ వచ్చిందో మన యొక్క స్వాభావిక లోకంలో కూడా మనం ఒక సిస్టమేటిక్గా నడవడం అనేది మనం నేర్చుకోగలుగుతాం. అందుకని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఈరోజు చూసినట్లయితే ఈ వ్యక్తి జీవితంలో దానియేలును ఎందుకు దేవుడు వర్ధిలింపజేశాడు అంటే ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ.